ఇటీవల భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైనటువంటి పద్మ పురస్కారాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులకు ఈ అవార్డులు కేటాయించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, వైజయంతిమాల, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు ఉన్నారు. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే చిరంజీవి, వైజయంతిమాలలో పద్మవిభూషణ్ ఎందుకు తీసుకోలేదో తెలుసా? ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సులభ్ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్ పాఠక్ బదులుగా ఆయన సతీమణి అమోలా పాఠక్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. పద్మభూషణ్ అవార్డును అందుకున్న వారిలో నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉదుప్, పారిశ్రామికవేత్త సీతారాం బిందాల్ ఉన్నారు. పద్మశ్రీ అవార్డులను అందుకున్న వారిలో క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అత్యున్నత పౌర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న వారిలో తెలంగాణలోని నారాయణపేటకు చెందిన అరుదైన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, గుజరాత్కు చెందిన కార్డియాలజిస్ట్ తేజస్ మధుసూదన్ పటేల్, ప్రఖ్యాత తివాచీ నేతన్న ఖలీల్ అహ్మద్, మధ్యప్రదేశ్ జానపద కళాకారుడు కాలూరామ్ ఒమానియా, బంగ్లాదేశీ గాయకులు రెజ్వానా చౌదరి బన్యా, చింకారి ఎంబ్రాయిడరీ కళాకారిణి, యూపీకి చెందిన ససీం బానో తదితరులు ఉన్నారు. అయితే పద్మశ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకునేందుకు వెళ్తున్నప్పుడు అసోం జానపద నాట్యకారుడు నృత్య భంగిమలను ప్రదర్శిస్తూ రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. సభికుల కరతాళ ధ్వనుల నడుమ పురస్కారం స్వీకరించారు. తన స్థానానికి వెళుతూ ఆయన ప్రధాని మోడీ వద్దకు వెళ్లి పాదాలను తాకారు. ఇందుకు ప్రధాని నుంచి ప్రతి నమస్కారం దక్కింది. పద్మశ్రీ అందుకున్న త్రిపుర మత గురువు చిట్టా రంజన్